ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలొస్తున్నాయి. కానీ 'గేమ్ చేంజర్' సినిమాని ఎందుకు చూడాలి? 'గేమ్ చేంజర్' సినిమా అనేది ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా. అలాగే 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' సోలోగా వస్తున్న సినిమా ఏదుందంటే అది 'గేమ్ చేంజర్' మాత్రమే. దీనికి ఇంకో విషయం కూడా ఉంది ప్రత్యేకత. అదేంటంటే 'ట్రిపుల్ ఆర్' కన్నా ముందు 'వినయ్ విధేయ రామ' 2019 సంక్రాంతికొస్తే ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' తర్వాత సోలోగా వస్తున్న సినిమా 'గేమ్ చేంజర్' కూడా సంక్రాంతికి వస్తుంది. సో, 6 సంవత్సరాల తర్వాత 'రామ్ చరణ్' సోలోగా అనే సినిమా అనేది వస్తుంది. సో, దీని మీద ప్రేక్షకులతో పాటు 'రామ్ చరణ్' అభిమానులు అవ్వచ్చు, లేదంటే మెగా అభిమానులు అవ్వచ్చు, ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో 'రామ్ చరణ్' పలు రకాల వేరియేషన్స్ తోటి నటించడంతోటి చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆ స్టిల్స్ గాని, ఆ విజువల్స్ గాని, అంటే చూస్తున్నప్పుడు ఏందంటే ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నామనమాట. మనం ఆ ప్లేస్‌లో ఉంటే ఏం చేస్తాం అనే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి మనం ఆలోచిస్తాం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. దాంతో పాటు ఈ సినిమాలో మనం ఇంకో చెప్పుకోవాల్సిందేంటంటే, అంజలి గారు నటించారు. తర్వాత 'ఖైరా అద్వానీ' నటించారు. 'ఎస్.జె. సూర్య' అండ్ 'శ్రీకాంత్', ఇంకా 'పృథ్వీరాజ్', ఇంకా 'సముద్రఖని', ఇంకా ఎంతో పెద్ద పెద్ద నటులందరూ నటించారు. అంటే మనం ట్రైలర్‌లో చూసినంత సేపు ఏందంటే, ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించిన సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించినియి. ఎందుకంటే, ఇది ఏపీలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి చరిత్రకి కొంచెం దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దాంతో పాటు వీళ్ళు ప్రమోషన్స్ కూడా అదే విధంగా చేయటంతోటి ఇంకా సినిమా మీద హైప్ అనేది ఎక్కువైపోయింది. అండ్ ఇంకో విషయం ఏందంటే, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో వస్తున్న 'దిల్ రాజు' బ్యానర్‌లో ఇది 50వ చిత్రం అవుతుంటోటి ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారనమాట. మా మా సంస్థలో వస్తున్నటువంటి 50వ సినిమా మేమెంత ప్రతిష్టాత్మకంగా చేయాలనేసి శంకర్ గారితో చేయడం, దానికి తోడు 'రామ్ చరణ్' గారు యాక్ట్ చేయడం, ఈ సినిమా అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ హోప్స్ పెరిగిపోయినాయి. ఇక అదే విధంగా ఈ సినిమా విషయం మీద గవర్నమెంట్ తీసుకున్న తీరు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఏపీ గవర్నమెంటు ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు ప్లస్ టికెట్ల యొక్క రాయితీని కూడా పెంచారనమాట. మనకి జనవరి 18 సినిమా రిలీజ్ అయితే జనవరి 23వ తారీఖు వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి 'దిల్ రాజు' గారు ఈరోజు చెప్పారు. ఈ 'గేమ్ చేంజర్' సినిమా ఎందుకు చూడాలనటానికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ సరిపోతాయి అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్‌ది శంకర్ గారు ఎంతో ప్రత్యేకత తీసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. అదేవిధంగా ఆయన బ్యాక్‌డ్రాపు అంటే ఓల్డ్ ఫార్మాట్‌ని తీసుకొని ఈ సినిమాలో చేశారు. అంటే ఆహ్, ఇంతకుముందొచ్చిన సినిమా 'భారతీయుడు' ఫ్లాప్ అవటంతోటి ఆయన గూడా ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. దాంతో పాటు ఇప్పుడు 'రామ్ చరణ్' గూడా 6 సంవత్సరాల తర్వాత తన సోలోగా సినిమా వస్తుంది. ఇంకా దాంతో పాటు ఈ సినిమాలో అతను 4, 5 రకాల పాత్రలతోటి మెప్పించారు. అలాగే 'దిల్ రాజు' ప్రొడక్షన్స్‌కి ఇది 50వ సినిమా. వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ గారు గూడా 'రామ్ చరణ్‌ని' పొగడ్తలతోటి ఒక ఎత్తుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ సినిమా మీద హైప్స్‌ని బాగా పెంచేసారనమాట. సో, ఈ సినిమా చూడటానికి ఇంతకన్నా ఆహ్, రీజన్స్ అవసరం లేదనుకుంటా. నాకు తెలిసి ఫ్యాన్స్‌తో పాటు ఎంతమంది ప్రేక్షకులు ఈ సంక్రాంతికి అంటే జనవరి 10వ తారీఖు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు ఈ సినిమా చూద్దాం అని చెప్పి క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. సో, మీతో పాటు నేను గూడా వస్తాను. ఎంతవరకు చూస్తున్నారు ట్యాగ్ తెలుగు.